అంటారు, వాళ్ళ బాధ అలా ఉంటది. కోట్ల మంది చేరిద్ది ఆ వీడియో, నా ద్వారా కోట్ల మంది చేరిద్ది ఆ వీడియో. వీళ్ళు మనకు పూర్తిగా దొరికింది ఇక్కడే. వీళ్ళ కథ అడ్డం తిరిగింది, మనకు అడ్డంగా బుక్ అయ్యారు ఈ క్షణమే. వీడియో మాత్రం మొదటి నుంచి అసలు వీళ్ళ అద్భుతమైన నటన ఏ విధంగా ఉందో చివరి వరకు చూపిస్తాను చూడండి. స్వామివారు కలలో చెప్పారు, పుట్టలో పాలు ఎలా ఏర్పడ్డాయి చూడండి అంటుంది. ఇప్పుడు కూడా వాస్తవంగా అయితే నేను నమ్మకలేకపోతున్నాను అసలు. మనస్ఫూర్తి దండం పెట్టుకుంటాను, నాకు సంతానం లేక చాలా ఇబ్బంది పడుతున్నా. ఆ శివయ్య మనస్ఫూర్తి దండం పెట్టుకుని నాకు నమ్మి చాలు. ఈ కథ ఏమిటో తెలుసుకోవాలి. తలలో నుండి పాము కుబుసం రావటం, ఒడిలో పూలేస్తే రకరకాల విభూది ప్యాకెట్లు, కుంకుమ ప్యాకెట్లు, గొలుసులు రావడం ఏమిటో. కృష్ణానదిలో స్నానానికి వచ్చారు, ఇక్కడ నుంచి మొదలవుతుంది. నదిలో స్నానం చేసేటప్పుడు కూడా ఏదో ఒక తీస్తుందట. చూద్దాం, ఇక్కడ నుంచి ప్రతి వీడియో మిస్ అవ్వకుండా చూడండి, చివరి వరకు తెలుస్తుంది వీళ్ళ అద్భుత నటనా కౌశల్యం ఏమిటి. అసలు ఈమె మోగామే కానీ ఎంత అద్భుతంగా నటిస్తుందో, ఈమె భాగోతం ఏంటో చివరి వరకు చూడండి. ఈ వీడియో అస్సలు మిస్ అవ్వద్దు, చివరిలో అస్సలు ట్విస్టులు ఉంటాయి. వీడియో చివరిలో చూడండి. ఈ వీడియోలో భక్తులు మాట్లాడే మాటలు ఏవి కట్ చేయలేదు. వాళ్ళు మాట్లాడే మాటలు, వాళ్ళు ఎంత అమాయకంగా ఈ దేవుని నమ్మి మోసపోతున్నారు అనడానికి ఉదాహరణ ఆ భక్తులు మాట్లాడే మాటలు వీడియోలో ఉన్నాయి. క్లియర్ గా చివరి వరకు చూడండి, ఇంకా ట్విస్టులు ఉంటాయి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, శివాయ ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రాసేనా జడలిండి చూపించరా. నన్ను గెలిచినప్పుడు ఏం చేయాలి జడలు? జడలిండి. ఓం నమః శివాయ, ఓం నమః ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, చూపి చూపి ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. రెండాలు కొనే ఇప్పుడు ఓం నమః శివాయ, 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 ఓం నమః శివాయ. నీళ్ళు రమణ ఇంటికాడ ఇంకొక అద్భుతం వచ్చింది. ఇంటికాడ ఇంకొక అద్భుతం ఉంది. చెప్పింది నాకు నిన్న సాయంత్రం చెప్పింది. నేను మొన్న చూపింది చెప్పింది నేను. అదొకటి అనుకో. ఫస్ట్ మునిగప్పుడు అన్న, ఫస్ట్ మునకేసినప్పుడు ఒక జడ అల్లుకుంది, రెండోసారి మునిగినప్పుడు రెండో జడ అల్లుకుంది, మూడోసారి మునిగినప్పుడు మూడో జడ అల్లుకుంది. వచ్చింది అల్లుకొని, రెండోసారి మునిగినప్పుడు రెండో జడ వచ్చింది, మూడోసారి మునిగినప్పుడు మూడో జడ వచ్చింది. ఇప్పుడు వాళ్ళ ఇంటి దగ్గరకు వచ్చాం. ఆమె కృష్ణానది నుండి స్నానం చేసి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ నుంచి ప్రతి పాయింట్ నోట్ చేసుకుని జాగ్రత్తగా చూడండి. చూడండి ఎంత అద్భుతంగా మొదలవుతుందో కథ. ఇక్కడ భక్తుల్ని ఏ విధంగా మోసం చేస్తుంది. ఇక్కడ పుట్ట చూశారు కదా, పుట్ట చూస్తే మీకేమనిపిస్తుంది? అక్కడ తడి మట్టి తీసుకొచ్చి అద్భుతంగా దానిలో పెట్టి అంటించినట్టు కనిపిస్తుందా లేదా? పాలు ఎక్కడైనా అలా ఉంటాయా? కారిపోతాయి, పెయింట్ చుక్కల్లా కనిపిస్తుంది. నోటిలో చూడండి కలర్ మారిపోయింది, దేవుడు వచ్చాడు, పాములా నాలుక మారిపోయిందని చూపిస్తుంది. ఇవన్నీ కృష్ణానదిలో తీసిన వస్తువులు. ఆమె స్నానం చేయడానికి పోయినప్పుడు మరి మహిమ చూపించేది అన్నారు కదా, మరి స్నానం చేసినప్పుడు మళ్ళీ ఆమె ఏం తీసినది? మనకి ఫస్ట్ మేము స్నానానికి పోయినాం, మాతో పాటు మేము ఒక 5-6 7 మంది పోయినాం. మల్లారెడ్డిగూడ వాళ్ళు వాళ్ళు అందరం కలిసి ఒక 10 మంది పోయినాం. 10 మంది పోతే ఫస్ట్ ఏట్లో పోయేటప్పుడు పైట సింగ్ బట్టి పూలు వేయమన్నది. తలా 2-3 పూలు వేశారు. ఆ పైట సింగ్ గట్ట పట్టుకొని ఒక నడుంలోతు నీళ్ళలోకి తీసుకెళ్లింది మమ్మల్ని కూడా. నడుంలోతు నీళ్ళలో తీసుకుపోయిన తర్వాత ఆ పూలు గంగమ్మ కొదిలేసింది. ఒళ్ళో ఉన్న పూలు మొత్తం గంగమ్మ కొదిలేసి ఇట్లా దులిపేసింది సెంగు. మళ్ళీ అందరికి జనానికి చూపించింది, పైట సింగ్ ఇట్లా చూపించింది. చూపించిన తర్వాత సర్లే అని చెప్పి అట్టున్నారు. అటు పాతూరు దేవుడికి వెళ్ళి చూసుకుంటా నన్ను పిలుస్తుండు అని చెప్పి ఇట్లా సైగ చేసింది. స్వామిని సైగ చేసింది, ఇట్లా వచ్చింది. ఇక నెత్తి కూడా ఇప్పేసింది. ఇప్పేసి ఒక మునిగి పైకి లేసింది.
పైకి లేచినప్పుడు నెత్తిన ఒక చుట్ట చుట్టుకుంది, ఒక పాయ చుట్టుకుంది జడ. మళ్ళీ రెండో మునక్కి మళ్ళీ లేచినప్పుడు రెండో పాయ చుట్టుకుంది. మళ్ళీ మూడో మునగ లేచి చేసినప్పుడు మూడో పాయ చుట్టుకుంది. ఆ తర్వాత మునిగి అక్షంతలు చేతిలోని నేలలోంచి అక్షంతలు ప్యాకెట్ బయటికి తీసింది. దాన్ని బయటకు వచ్చిన తర్వాత మేము చూస్తే ఆ సమయం ఇప్పి చూస్తే ఇగో ఈ మొత్తం దాంట్లో ప్యాకెట్ లో ఉన్నాయి. ఏమో వచ్చినాయి. ఇక్కడికి వచ్చిన భక్తులకి కృష్ణానదిలో ఆమె మహిమతో తీసింది అని చెబుతున్నారు. అది కూడా ప్యాకెట్తో. చెప్పడానికి వినడానికి మోసపోయే వాళ్ళు ఉన్నంతకాలం ఇలా జరుగుతూనే ఉంటాయి అనడానికి ఇది సాక్ష్యం. నేను ప్రతి సోమవారం తలలో కుబుసం వస్తుందన్నారు, ఈ వారం రావడం లేదేంటి అని అడిగితే దానికి నిదర్శనంగా పుట్టొచ్చింది. ప్రతి సోమవారం కుబుసం రాదు, ఏదో ఒకటి వస్తుందని తప్పించుకునే ప్రయత్నంలో మరో మాట దాటేశారు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మాది మల్లారెడ్డిగూడెం. ఇప్పుడు ఎన్నో వారం రావటం? ఇది 2వ వారం. అంటే మొదటి వారం వచ్చినప్పుడు ఏమైనా మార్పు కనిపించిందా? కొద్దిగా మంచిగా నిద్ర పట్టడం అవన్నీ ఉన్నాయని మళ్ళీ ఈ రోజు వచ్చిన. అంటే ఇంతకుముందు ఏం ప్రాబ్లం ఉంది మీకు? ఎన్ని నొప్పులే స్వామి, ఎన్ని దగ్గుతాయి అని చెప్పింది. దగ్గాయి మరి? తగ్గలేదులే గాని కొద్దిగా నిద్ర కొంచెం మంచిగా నిద్ర ప్రశాంతత చేకూరిందా? మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మల్లారెడ్డిగూడెం. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మాది హనుమంతులగూడెం. హనుమంతులగూడెం. మీకు ఎలా తెలిసింది ఇక్కడ స్వామి? మా చెల్లె అక్క చెల్లెలు గంగమ్మ పండగకి వస్తే ఇట్లా పోదామే అంటే వచ్చినాం. పోవాలి, హుజూర్ నగర్ దాటిపోవాలా? మీరందరు ఇక్కడ లోకలే అండి? ఇక్కడ గేడపల్లి దగ్గర అగ్రారు. మీకు ఎలా తెలిసిందమ్మా? నాకు ఇట్లనే అనుకుంటుంటే తెలిసింది. అంటే ఎవరన్నా ఇక్కడ వాళ్ళు చెప్పారా, లేకపోతే ఏదన్నా మీరు వీడియో చూసి వచ్చారా? కొత్తల్లటూరులో మా ఏపరాలు ఉన్నారు, వాళ్ళు చెప్తే వచ్చినాం. వాళ్ళు చెప్తే వచ్చారు. ఈ వారం వచ్చారా? ఇది 3వ వారం. మీకు ఏమన్నా మరి ఫలితం? మా బాబు అసలు నడవలేకుంటుండు, వచ్చిన కాంచి కొంచెం మార్పు వచ్చింది. కొంచెం నొప్పులు ఇట్లా షేక్ ఘాటం మనిషి అవన్నీ తగ్గినాయి. అంటే ఇంత ముందు ఏంటి ప్రాబ్లం, ఏంటి అసలు సమస్య? నడవలేకుంటుండటం పూర్తిగా. మరి హాస్పిటల్లో చూపించారా? చూపించినాం. మెడిసిన్స్ వాడుతూనే ఉన్నారా? వాడట్లే, ఇంకా బంద్ చేసి పూర్తిగా బంద్ చేశారు. బంద్ చేసి ఇప్పుడు ఇది 3వ వారం వచ్చిన దగ్గర నుంచి కొద్దిగా. ఎవరు మీ బాబు? మంచిగా ఉంది. ఒక్క నిమిషం అన్న, ఏంది ప్రాబ్లం అయింది మీకు? కాళ్ళ నొప్పులు, నడవలేకపోవడం, తిమ్మిర్లు, మంటలు. హాస్పిటల్లో చూపించారా? ఏమన్నారు మరి? మెడిసిన్ ఇచ్చారు, తగ్గలేదా? తగ్గలేదు. ఎక్కడెక్కడ తిరిగారా హాస్పిటల్? ఖమ్మం. ఎక్కడ ఇంకా మధ్యలో మరి ఇప్పుడు కంటిన్యూగా మందులు వాడుతూనే ఉన్నారా, ఆపేసారు? ఆపేసాం. ఎన్ని రోజులు అవుతుంది ఆపేసి? 3 నెలలు 4 నెలలు 4 నెలలు అయింది. మరి ఇక్కడ ఎవరు చెప్పారు మీకు? మా మామ చెప్పారు, చెప్తే వచ్చాం. ఇప్పుడు ఎన్నో వారం నుంచి 3వ వారం. ఇప్పుడు ఎలా ఉంది మరి? మంచిగా ఉంది కొంచెం. ఇప్పుడు మరి దేవుడి మీద నమ్మకం ఎలా ఉంది మీకు? మంచిగా నమ్మకం. నమ్మకంతోనే వచ్చాం 3వ వారం. ఇప్పుడైతే కొద్ది తగ్గింది. తగ్గింది. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? మీరందరు ఇక్కడేనా? సరే, మాధవరెడ్డి గారు చెప్పండి సార్. ఇది పోయిన వారం మనకి సరే రమేష్ మాధవరెడ్డి గారు, పోయిన వారం అంటే మీకు నేను పోయిన వారం వచ్చినప్పుడు వీడియోలో ప్రతి సోమవారం స్వామి కొప్పు వస్తుంది, కుబుసం వస్తుంది అని చెప్పారు. మరి ఈ వారం కుబుసం రాలేదు. ఈ వారం కుబుసం అంటే నెత్తిలో జటాజుటాలు 3 వచ్చినాయి. ఏట్లో స్నానానికి పోయినప్పుడు మీరు కూడా వీడియో తీసున్నారు. ఫస్ట్ సారి మునిగినప్పుడు ఒక పాయ అల్లుకుంది, రెండోసారి మునిగినప్పుడు 2వ పాయ అల్లుకుంది, 3వసారి మునిగినప్పుడు 3వ పాయ అల్లుకుంది. అది పాము కోసం అయితే మాత్రం రాలేదు. అయితే రీసెంట్ గా నాగమయ్య స్వామి పుట్టలోంచి పాలు గారటం అవి వచ్చినాయి. పుట్ట వీడియో తీసామండి, మంచిగా వచ్చింది. పాలు గారుతున్నాయని కూడా చూపించాం. అయితే మనం పోయిన వారం మరి మీరు నాకు చెప్పింది ఏంటంటే ప్రతి సోమవారం కుబుసం కూడా వస్తుంది ఆ స్వామికి అని చెప్పారు. ఈ వారం రాకపోవడానికి అంటే స్వామి ఏం చెప్పింది? కుబుసం రాలేదు అంటే అంటే వినండి, మీరు మనం పోయిన వారం మనం వీడియోలో చూసుకున్నప్పుడు అయితే మీరు చెప్పినట్లయితే ఖచ్చితంగా ప్రతి సోమవారం కుబుసం వస్తుందని స్వామి కూడా ప్రతి సోమవారం జటాజూటం ఏది ఈ జడలు వస్తాయి, ఇంకో కుసం కూడా వస్తే ఇప్పుడు స్వామి పాము. ఒకసారి అడగండి స్వామిని.
హర హర మహాదేవ శంభో శంకర. శివాయ ఓం నమః 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 శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. హర హర మహాదేవ శంభో శంకర. నమ్మనోళ్ళు మొత్తాన్ని నమ్మించుకో స్వామి నువ్వే. నువ్వే నమ్మించుకోవాలి. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. ఓం నమః శివాయ 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 ఓం నమః శివాయ. విభూది గడ్డలో గంధం గడ్డ ఇగో పండు కూడా మనం వేయాల. పండు మీరు వేసారా? ఇగో విభూది గడ్డ విభూది గడ్డ గంధం గంధం లేదు పోలమ్మట ఎవరన్నా వేసారమ్మా కావులేవయ్యి. ఈ జామకాయ మాత్రం మేము వేసింది. ఏమ్మా మీరు మీలో ఎవరన్నా విభూతి కట్టేశారా? ఎవరైనా ఎవరే అబద్ధం చెప్పకూడదు. మీరు స్వామివారి దగ్గరకు వచ్చారు, మీరు అన్న చేశారా? అవసరమే లేదు. అబద్ధం ఆడితే ఆయన నచ్చడు. చూపించు. ఇప్పుడు పూలలో ఏమి లేవు. చూసుకోండి. చేతులు చూపించండి. చూసుకోండి సార్. అడిచి అడిచి వేసుకోండి. ఇప్పుడు కాదు వేసేది నేను చూసుకోండి. ఆయన చూసుకొని ఓం నమః శివాయ ఓం నమః శివాయ. టెన్షన్ పడమాకండి. ఓం నమః శివాయ ఓం నమః శివాయ ఓం నమః శివాయ. దీన్ని నమ్మలేక మన పూలేద్దాం స్వామివారికి. నా చేతులతో పూలు తీసుకున్నా, దీనిలో ఏం లేవు. చూడండి, రెండు పూలు చెంగులో కూడా చూడండి, ఏం లేవు. సో నేను దిరిగి కూడా చూపిస్తాను. చూడండి, ఏం లేవు. చూశారు కదా, నేను వేస్తాను. చూడండి, ఏమి లేవు. దండం పెట్టు. నమ్మట్లేదు. స్వామి కోపడుతున్నా. నాకేం తెలుసాను.
ప్లేట్ అంతా తీసుకో రమేష్. ఖాళీ ప్లేట్ ఏదన్నా ఇవ్వండి. ప్లేట్ ప్లేట్ వద్దులేండి, ఖాళీ ప్లేట్ ఇవ్వండి. వద్దు వద్దు మళ్ళీ డౌట్, మళ్ళీ ఆ ఊళ్ళో ఏమైనా ఉన్నాయేమో అని మళ్ళీ డౌట్. చూడండి ఆల్రెడీ దీనిలో కొద్దిగా పోతుంది. అవతలకి 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 వేసాను, అవతలకి అవతలకి వెళ్ళి మళ్ళీ ఆ డౌట్ కూడా. చూడండి మీ కళ్ళ ముందు నేను ఖాళీ ప్లేట్ ఇది నేనే పట్టుకున్నా, వాళ్ళ నమ్మలేక నేనే పట్టుకున్నా. చూడండి దీనిలో ఏం లేదు, చూశారు కదా. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. నాకేం తెలుసు ఏమవుతుందా. చూడండి నేను 4 పూలు వేసిన కుంకుమ ప్యాకెట్ దాంతో పాటు. పట్లం ఎట్లా వచ్చింది అన్నారు కదా సార్ మొన్న, ఆ పట్లం ఎట్లా వచ్చింది ఇప్పుడు మీరే చెప్పాలి. ఇంకా సార్ దీనిలో ఏముందో చూద్దాం. చూడండి చూడండి బండారే, బండారు వచ్చింది ఇప్పుడు. నిజమా అబద్ధమా మీకే వదిలేస్తున్నా. నాకు ఇవ్వండి. సో నేనైతే నేను వీళ్ళందరూ చెప్పేది నమ్మలేక నేను ఇప్పుడు నమ్మలేదన్నమాట. నమ్మక నేను 4 పూలు వేయడం జరిగింది. సో మన బండారు వచ్చింది మీ కళ్ళ ముందు. నేను ఇప్పుడు కూడా వాస్తవంగా అయితే నేను నమ్మకలేకపోతున్నాను. అసలు ఎంత మహిమ ఉందని. ఇంకేం చేయమంటే అడగండి, చెప్పండి. ఇంకా నేను ఏం చేయాలో మీరు కూడా చెప్తే దానికి నేను కూడా మళ్ళీ ఇంకొక ప్రయత్నం చేద్దాం. రాము అన్న ఒకసారి మా రమేష్ రామన్న నువ్వు రా అంటున్నాడు. నేను ఇంకోసారి ట్రై చేయంటే మనిషికి ఒక్కసారి అని వాళ్ళు చెబుతున్నారు. రమేష్ ఏమనిపించింది రమేష్ నీకు ఇప్పుడు? నేను వాస్తవంగా ఇప్పుడు నాతో పాటు కొంతమంది ఇందాక కూడా 4 వేయడం జరిగింది. సో ఆ 4 వేసిన తర్వాత నాకేమనిపిస్తుంది అంటే ఆ 4 ఎవరన్నా ఈ బూది కానీ ఏమన్నా వేసారని నాకు డౌట్ వచ్చింది. డౌట్ వచ్చి కూడా నేను ఇది నమ్మలేక మళ్ళీ నేను కూడా పూలు వేయడం జరిగింది. మీ కళ్ళ ముందు నేను పూలు చూపించేయడం జరిగింది. మనకి బండారు పట్ల రూపంలో వచ్చింది. నేను నిజంగా ఇప్పుడు ఇది నిజమని చెప్పినా కూడా ఇప్పటికీ నేను నమ్మలేకపోతాను. ఎందుకంటే ఆశ్చర్యంగానే ఉంది. ఎందుకంటే అసలు నేను వేసింది 4 పూలు, దానికి బండారు రావటం నేనైతే నమ్మలేకపోతున్నా. ఇక్కడ నుండి అసలు భాగవతం బయటపడింది. లోపల నన్ను పరీక్షించమంటే కాదు, నేను లైటింగ్లో భక్తులు అందరి ముందు అందరు చూసే విధంగా 2 కెమెరాల ముందు పరీక్షిస్తాను అని చెప్పాను. చెంగు పడతాను అంటే చెంగు అనేది అసలు వద్దు. నేను కేవలం ఆయన పిలిచి చెప్పాను, టవల్లో మాత్రమే నేను పరీక్షిస్తాను, ఒంటి మీదే ఉంటుంది కదా, చెంగులో పరీక్షించను, నాకు నమ్మకం లేదు కాబట్టి ఆ టవల్ తీయమన్నాను. కానీ ఆయన చెబుతున్నారు ఆమె మూగామె కదా, ఆమెకు అర్థమయ్యేలా టవల్లో పరీక్షిస్తారు అంటే కాదు, నేను చెంగులోనే ఒంటి మీద ఉన్న దానిలోనే అంటే కాదు, టవల్ కూడా ఒంటి మీదే ఉంది కదా పరీక్షిస్తాను అని చెబితే ఎక్కడ ఒప్పుకోవడం లేదు. చూడండి ఇక పూలేస్తున్నా నేను, చూసారుగా పైనుంచి కొంచెం కింద చూసారుగా ఇప్పుడు లేసాం. స్టాప్ చేస్తారా ఒకసారి? నీ చేతిలో చెప్పా, నీ చేతిలో నేను నమ్ముతున్నా శివన్, ఒక్కసారి వదిలిపెట్టాను. మనకి కనపడకుండా టవల్లో వేయాలని లైవ్ లో దొరికింది. ఇన్నాళ్ళు నా చేతిలోనే పెట్టుకున్నారు. తీసేసారు. ఇప్పుడు ఓపెన్ చేయి, ఇప్పుడు ఓపెన్ చేయి, ఇప్పుడు పెట్టండి, ఇప్పుడు పెట్టండి. సరే అది నిజం కాదంటుందే, మళ్ళీ పెట్టండి అని చెప్పి ఆ సోదరి, నిజంగా ఈ సోదరి ధైర్యానికి హ్యాట్సప్ చెప్పాలి. అసలు సోదరి చాలా ప్రశ్నించింది అనమాట. ఆమె వీడియో చూస్తే మీరు స్టన్ అవుతారు. మహిళలు అంత ధైర్యంగా ఉండి క్వశ్చన్ చేయాలి. ఆమెలాగా కుంకుమ పొట్లం వచ్చే దాంట్లో దొరికిపోయింది. తర్వాత మళ్ళీ టవల్ ఇస్తే నేను టవల్ బలవంతంగా లాగి దులిపితే దానిలోంచి రుద్రాక్ష బయటపడిపోయింది, అక్కడ దొరికిపోయింది. ఆ క్లిప్ మిస్ అయింది జనమంతా మీద పడేసరికి. మరలా ఏం జరిగిందో చూడండి. నాకు పిల్లలు లేరు, నాకు సంతానం కావాలి, నాకు ఒక పండు కావాలి, ఆ పండుని తీయమనండి. ఆ శివని నమ్ముతున్నా, మనస్ఫూర్తి నమ్ముతున్నా, నమ్మే ఇక్కడికి వచ్చా. ఆ పండు 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 అంటే పండు కాదు, ఏదో ఒక రూపం. నాకు సంతానం లేదు, నాకు సంతానం లేదు, సంతానం కావాలి. పండు పండు ఆ పండుని తీయమని ఆ శివని మనస్ఫూర్తి కోరుకుంటాను. నాకు నమ్మకం లేకుండా సరే ఒక నిమిషం పండు ఇవ్వమనండి. ఒకసారి చూడు అమ్మా ఒకసారి మీ పేరేంటి? నా పేరు నిరోష. ఏ ఊరండి?
మేము పక్కన ఉన్న చింతలపాలెం నుంచి వచ్చాం. ఓకే ఓకే ఒక్కసారి ఇప్పుడు ఏమ్మా నేను మనస్ఫూర్తి దండం పెట్టుకుంటాను. నాకు సంతానం లేక చాలా ఇబ్బంది పడుతున్నా. ఆ శివయ్య మనస్ఫూర్తి దండం పెట్టుకుని నాకు నమ్మి చాలు. నేను చెప్పిన ఒక్క మాట చాలు నాకు ఇవ్వండి. మీరు కొడుకున్నారు మీరు నమ్మితే ఎంతో మంది నమ్ముతారు. ఎంతో మంది పిల్లలు లేని వాళ్ళు మీ దగ్గరకు వస్తారు, మీ కాళ్ళ కింద ఉంటారు. అది వీడియో నా చేతిలో అందులో పంపించాలనుకుంటున్నాను. నేను అడగాల్సింది అడిగిన ఆ స్వామి నాకు ఇవ్వాల్సింది ఇస్తాడు. ఆయన మీద నాకు ఎంతో నమ్మకం ఉంది. నమ్మకం ఉండి ఇక్కడికి వచ్చా. ఏ దేవుడికైనా తన బిడ్డ మీద కోపం ఉండదు. చెప్పనంటే ఎట్లా చెప్పాలి? నువ్వు చెప్పలేని మొండికైతే ఎట్లా? నువ్వు ఇన్ని రూపాయలు ఇంతమంది ఏదో ఒక నొప్పి బాధతో వచ్చారు. నేను నా పిల్లలకి సంతానంతో వచ్చా ఇక్కడికి. నీ శక్తి ఏంటో చూపియాలి. మరి చూపిస్తేనే నమ్ముతావు. ఇంట్లోగా చూసుకో స్వామి, చూసుకో స్వామి. ఒక్క నిమిషం ఆ టవల్ చూసుకోండి మళ్ళీ ఒకసారి. కావాలనే వచ్చినా కావాలి. మరి కాళ్ళు మొక్కినా పోతే నీ కాళ్ళే మొక్కితే నీ కాళ్ళు రావాలా మీరు దూరంగా ఉండండి అమ్మా. ఇటు రావద్దు, ఇటు రావద్దు, అట్టే ఉండండి అమ్మా. చూపియాలా? మీరు అడమాలండి, వాళ్ళిద్దరే మాట్లాడతారు. మీరు అడగండి. మీరు కొద్దిగా కట్టన్ పైకి లైటింగ్ చేయండి, లైటింగ్ రావట్లేదు. మీరు ఈ పక్క వచ్చేయండి, వెనక పక్క వచ్చేయండి. ఇట్రండి, ఇక్కడ మాత్రం అడ్డం ఉండొద్దు. దయచేసి ఇట్రండి, అడ్డం ఉండొద్దు. నాకు కావాల్సింది కోరుకున్నా. నేను అడిగిన ఆయన ఇస్తాడు. ఆ శివయ్య ఇస్తాడు నాకు. నా బాధ ఏందో శివయ్యగా తెలుసు బాగా. ఎంతసేపు స్వామి? టైం అయిపోతుంది, ఇప్పటికి 5 నిమిషాలు అయిపోయింది. వీడియోలు ఎందుకు గురించి గంటైనా కూర్చుంటాం, సమస్య అది కాదు కదా. మనం తెలియాలనే కదా బయటికి వెళ్ళింది. ఇక్కడ లైటింగ్ లో కనిపించట్లేదనే. నిన్ను మళ్ళా ఎందుకు రావాలి స్వామి? నువ్వు ఎందుకు మళ్ళీ రమ్మంటున్నావు? నేను రాను మళ్ళీ. ఊరికి పోవాలంట. మళ్ళీ ఎందుకు రమ్మంటున్నావు ఆ స్వామిని? చెప్పు. నువ్వు
చెప్పు. చెప్పు. అదే అబ్బాయి వాళ్ళ అబ్బాయి పిలుపులు అర్థం అయింది. చెప్పు కూర్చో. నాకు పండు కావాలంతే. ఇప్పుడు పండుగ నా కడుపులో పుట్టేది ఎప్పుడో పుట్టింది. నేను కాదనట్లే, నాకు ఉందా లేదని నాకు ఇప్పుడు ఇందులో పండు కావాలి. చేశారు కాదనట్లేదు, ఓకే చేశారు కాదని, కాకపోతే ఇందులో పండు చూపిమ్మన్నా. రాదంటుంది. ఎందుకు రాదు? ఎందుకు రాదండి? దేవుడు ఏంది ఎట్లా? సరే పండు అయితే రాదు, నాకు ఆ విభూతి కావాలి, ఆయన పెట్టుకునే విభూతి కావాలి. పండు అయితే చాదపడి చేశారు ఇయ్యనంటారు కదా, నాకు విభూతి నచ్చిస్తాడో నీకు అదే పండు అది ఇందులో కావాలన్నా. అట్లా కాదు. ఇప్పుడు మీరు ఒకటి మాధవరెడ్డి గారు, ఇప్పుడు ఏంటంటే ఒక్క నిమిషం, ఇప్పుడు ఆమె అడిగినట్టు ఆమె పూలేస్తే రావాలి, రాలేదు. ఇప్పుడు ఇంతసేపు 6 నిమిషాలు కూర్చున్నా కూడా 6 నిమిషాల తర్వాత నేను పండిస్తా అని చెప్పడం కాదుగా. ఇప్పుడు అని అంటుంది సాయి. నువ్వు పండు అడిగింది ఈ పువ్వు ద్వారా ఇక్కడ ఆమె పెట్టిన కండలోంచి లో పెట్టిన దగ్గర పండే సరే ఒకటి నేను అనడానికి కారణం ఏంటంటే ఆమె చేతిలో పిక్కం ప్యాకెట్ చూసిన. ఒక నిమిషం, అడిగే దాంట్లో రీజన్ ఉందండి. మీరేంటంటే చూడండి, కుంకుమ ప్యాకెట్ వచ్చింది, మళ్ళీ నేను టవల్ కదిలిస్తే రుద్రాక్ష వచ్చింది. ఇప్పుడు మన కళ్ళకు కనిపిస్తున్నప్పుడు అడగటంలో తప్పే లేదు. తప్పేమన్నా ఉందా? మరి ఆమె మీద అరిస్తే ఉపయోగం లేదు. ఏదైనా నిదర్శనం ఉంటే చూపించడానికి ప్రయత్నం చేయండి. వచ్చిన భక్తుల మీద అరిస్తే ఉపయోగం లేదు. దేవుడు సాక్షిగా నాకేం తెలియదు. మీరు వచ్చి అడుగుతున్నా పండు తీసింది. విచిత్రంగా ఉంది. దేవుడు సాక్షిగా ఇప్పుడు ఇదంతా కాదమ్మా, ఒళ్ళో అయితేనే తీస్తారా? ఇదంతా కాదు, ఒడిలో అయితేనే తీస్తారా? ఒక్క నిమిషం అమ్మా, మీరు అన్నారు కదా దూరం జరగండి, మీరు ఎవ్వరి దగ్గర ఒడిలో అయితేనే వస్తుందా? ఒడిలో తీయమనండి. పండే వద్దు, ఏం తీస్తారో తీయండి. ఒడికి ఒక తాడు తీసేటప్పుడు కడతారు, తీయమనండి, ఏదైనా పర్వాలేదు. నమ్మకాయ కాదమ్మా, వచ్చింది రెండోసారి, అంతేగా. అన్నా వీడియో వెనక్కి తీసి నేను ఆ చెరువుకి అందించాను అని కూడా చూడండి. ఎందుకంటే అమ్మాయి డౌట్ కూడా క్లియర్ చేద్దాం. నువ్వు అమ్మాయి అన్నది నువ్వు అందించినవు అని మేము పిలిచింది. ఇప్పుడు ఒకటమ్మా, మేము వచ్చింది మామూలు వాళ్ళమే. ఇంకా ఎప్పుడు వస్తారో తెలుసా? వాళ్ళు వస్తే మీరు వాళ్ళు అడిగే ప్రశ్నలకు కూడా ఆన్సర్ చెప్పలేరు. ఇంకా మేము ఏదో మామూలుగా అడుగుతున్నాం కాదు. కాబట్టి సమస్య ఆమె చెప్పినప్పుడు ఆ సమస్య ఖచ్చితంగా పరిష్కారం చూపించాల్సింది.
నాకన్నా పెద్ద పెద్దోళ్ళు వస్తారు నీ దగ్గరికి, ఇంకా అడుగుతారు, చేస్తారు. వాళ్ళందరికి నమ్మకానికి నా దగ్గర నుంచి పూర్తి అనుకోండి. ఆ గుడి ఆగిపోయిన దానికి నా దగ్గర నుంచి మాట్లాడదు. చెప్పండి ఇంకా కానీ ఏదో చెప్పండి. పూలు ఏమ్మా? పూలు తీసుకో అమ్మా, పూలు తీసుకో. పూలు ఇవ్వండి అమ్మా. పూలో పండు ఏదో యాపిల్ పండు, యాపిల్ పండు తీసుకోమ్మా. అదే ఏమవుతుందో మరి, పండు వేస్తుంది, ఆ పండుకి ఏం చేస్తుందో మరి స్వామి బట్టి. నేను నమ్మితే వందలాది జనం నీ దగ్గరకు వస్తారు. హలో నమ్మను. ఇందాక మీరు అక్కడికి వెళ్ళి ఇంత చిన్నది మీ చేతిలో దాచిపెట్టడం ఇందాక కుంకుమ ప్యాకెటే మీ అందరికి తెలియకుండా ఆమె చేతిలో పట్టుకున్నప్పుడు ఇంత చిన్న రుద్రాక్ష మీ చేతిలో పట్టుకోలేదు. ఈ ఏళ్ల మధ్యన పెట్టుకున్నా కనిపించకుండా ఉంటది అది. ఇంత చిన్న రుద్రాక్ష చేతులు కూడా అవునా కదా? ఇందాకలా మీరే పువ్వేసేటప్పుడు ఆమె చేతిలో లెఫ్ట్ హ్యాండ్ లో కుంకుమ అవునా కదా? లేదు, నమ్మకం ఉంది కాదా? కాబట్టి జనాన్ని మోసం చేయొద్దు అని అంటున్నాను.
అమ్మా, అలా అనకండి, మీరు అలా అనవద్దు. వచ్చిన భక్తుల విశ్వాసం అది, మీరు అలా అనకూడదు. వాళ్ళు మోసం అంటారు, ఏదైనా అంటారు, వాళ్ళ బాధ అలా ఉంటది. కోట్ల మంది చేరిద్ది ఆ వీడియో, నా ద్వారా కోట్ల మంది చేరిద్ది ఆ వీడియో. ఎంత మంది వస్తారు ఇక్కడికి నేను నమ్మితే ఇప్పుడు అది నేను కోట్ల మంది ముందు నేను నిలబడతా కోట్ల మంది ముందు. అదే మీరు రుద్రాక్ష నమ్ముతారమ్మా? నమ్మట్లేదు. ఇది ఈ చిన్న రుద్రాక్ష ఫింగర్ లో కూడా పెట్టుకోవచ్చు, ఇలా ఫింగర్ లో కూడా పెట్టుకోవచ్చు. ఇందాక కుంకుమ ప్యాకెట్ ఆమె లెఫ్ట్ హ్యాండ్ లో ఫోల్డ్ చేసి పెట్టుకుంది, అదే లెఫ్ట్ హ్యాండ్ లో ఫోల్డ్ చేసి పెట్టుకుంది. మీ అందరి ముందే నేను కూడా ఓపెన్ చేసి తీసా. అది నేను కాదనట్లే, నేను ఆ శివని మనస్ఫూర్తి నమ్మా, కాకపోతే ఇలా చెయ్యొద్దు అని చెప్తున్నా అంతే. అది నాకు పిల్లలు లేక సంతానం కోసం ఎంతో బాధపడి ఇక్కడికి వచ్చా, నాకు ఇస్తాడు అని దేవుడు. అంత బాధపడి కూడా వచ్చినా అంటే నాకు నమ్మకం ఉంటే వచ్చింది, నమ్మకం లేక కాదు. కానీ ఇలా చేస్తే ఇంకో దగ్గరికి వెళ్ళాలని వెళ్ళలేదు. అది ఇట్లా ఎంతో మంది చదువుకున్న పిల్లలు పేరెంట్స్ దగ్గర ఎంత బాధపడుతున్నారు, ఇలాంటి వాడన్నిటి గురించి వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. అది నువ్వు పంట ఆ పంట నా వల్ల కావాలని పువ్వు టవల్లో వేసి నా ఒళ్ళో పెట్టినప్పుడు నా ఒళ్ళో ఇస్తా అన్నప్పుడు ఆ పువ్వుతో పాటు ఇవ్వాలి పండు, ఆమె ఒళ్ళో తీసుకురావాలి. ఇంకో డౌట్ ఉంది, ఇంకో డౌట్ ఉంది. అప్పుడు దాకా ఈ టైం నేను చెప్పినా కూడా చెప్పినా ఇవ్వలేదు. ఒక్క పెద్ద మనిషి వచ్చి పక్కన కూర్చున్నాక ఆ పండు అయిపోయింది.